వెల్కమ్ టు బెస్ట్ ఇన్ఫో @మురళి యూట్యూబ్ ఛానల్. శ్రేష్ఠ అనే నోటిఫికేషన్ చాలామందికి తెలియదు. దేశంలోని అత్యుత్తమ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్సీ బాలురు మరియు బాలికల కోసం అడ్మిషన్ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శ్రేష్ఠ అనే పథకం ద్వారా అవకాశాలు కల్పిస్తున్నది. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీని ద్వారా ప్రవేశ పరీక్ష అనేది జరపబడుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే విభాగం కిందకు వస్తుంది. ముఖ్యంగా కొంతమంది పిల్లల్ని చదివించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి పరీక్షలు నిర్వహించి దాదాపు 3,000 మందిని అడ్మిషన్ ఇవ్వబడును. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లానే ఉంటుంది. ముఖ్యంగా 8వ తరగతి నుంచి 9వ తరగతి పోయే పిల్లలు మరియు 10వ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళే పిల్లలు అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ముఖ్యంగా ఇందులో అప్లికేషన్ డేటు 15 ఏప్రిల్ నుంచి మే 5 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఏదైనా మనకి కరెక్షన్స్ కానీ ఉంటే 6 మే నుంచి 7వ తేదీ మే అంటే 2 రోజులు మాత్రం కరెక్షన్స్కి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మే 25. ఎగ్జామినేషను జూన్ 1వ తేదీ ఉంటుంది. సండే రోజున వచ్చింది. ఎగ్జాము మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య 3 అవర్స్ ఉంటుంది. 3 గంటలు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో మనకి ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టు మరియు అప్లికేషను ఎలా ఫిల్ చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా A to Z ఇందులో నేను తెలియజేస్తాను. మీరు క్లియర్గా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. శ్రేష్ఠ లాంటి నోటిఫికేషన్స్ చాలామందికి తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు అనేది విలేజ్ లెవెల్లో చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో తెలియజేస్తాను. ముఖ్యంగా ఇందులో ప్రైవేట్ రెసిడెన్షియల్ ఏదైతే టాప్ క్లాసెస్ ప్రైవేట్ రెసిడెన్షియల్ ఉన్నాయో వాటిలలో అడ్మిషన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలిజిబిలిటీ ఎవరంటే 8th కంప్లీటెడ్ 9th జాయినింగ్ ఉండే పిల్లలు మరియు 10th కంప్లీటెడ్ 11th జాయినింగ్ పిల్లలకి మాత్రమే ఈ అడ్మిషన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs లోపల ఉండాలి. ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ చూస్తే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్ 20 క్వశ్చన్స్, సోషల్ సైన్స్ 25 క్వశ్చన్స్, జీకే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్లు 180 నిమిషాలు తీసుకుంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. నేషనల్ ఎగ్జామ్ కాబట్టి కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ CBSE సిలబస్ని అనువదించే ఉంటుంది. పేపరు మీడియం ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ మీడియంలో ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరిగా షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన వాళ్ళు ఉండాలి. 8, 10వ తరగతి కంప్లీటెడ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎందుకు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళు 9వ తరగతి జాయిన్ అయిన వాళ్ళు 12 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళు 14 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు క్లియర్గా ఇచ్చున్నారు. సో మనము ఎగ్జామ్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారనే దానికి కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని డిస్ట్రిక్ట్లలో పర్టికులర్గా ఒక 4-5 డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామ్ కండక్షన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీకు రిలేటెడ్గా ఉండే దగ్గరలో ఉన్న సిటీస్ని డిస్ట్రిక్ట్ని ఎంచుకోవాలి. ఎగ్జామ్ పూర్తయిన 4 నుంచి 6 వారాల లోపలే రిజల్ట్స్ అనేది వెబ్సైట్ నందు పెడతారు. ఇందులో మనకి మెయిన్ వెబ్సైటు
అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పూర్తిగా అప్లికేషన్ ఫామ్ అనేది మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది వెబ్సైట్ వస్తుంది. అది ఎన్టీఏ శ్రేష్ఠ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మొదటిగా అప్లికేషన్ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఎంటర్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషను అంటే ఇక్కడ లెఫ్ట్లో ఉంది చూడండి. న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ న్యూ మెంబరం కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దానికంటూ ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఓటీపీ ద్వారా దీన్ని మూవ్ చేయాలి. మొదటిగా అప్లికేషన్ ఫామ్ని మనం ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కటి మనము అగ్రి అయిపోయి ముందుకి కంటిన్యూ కావాలి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మొత్తం కూడా వివరాలు అడుగుతుంది. సో మనం ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవానో, నెక్స్ట్ ఆ తర్వాత ఎగ్జామ్ కండక్షన్కి ఎక్కడ ఏ ప్లేస్ పెట్టుకోవాలనేది కూడా మనం క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాలి. ఇందులో మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ మరియు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పీడిఎఫ్ రూపంలో అందజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంటర్లు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఇట్లా గుంటూరు, కాకినాడ, అనంతపురం, అమరావతి ఇలా చాలా సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్లు అనేది మీరు చూస్ చేసుకోండి. ఎక్కువ మంది పిల్లలు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఆ స్కూళ్ళల్లో కూడా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మనం వన్స్ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ అనేది మనం క్లియర్గా ఇవ్వాలి. ఎందుకనంటే నేషనల్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా పర్టికులర్గా ప్రతి ఒక్కటి చూస్తారు. వన్స్ అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇట్లా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ మనము వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ దాని కిందే అప్లికేషన్ ఫామ్ అని కూడా వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో దాన్ని కూడా ఫిల్ చేయాలి. మన ఫోటో, సిగ్నేచరు, ప్రీవియస్ క్లాసెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఓటీపీతో కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో పర్టికులర్గా మనం కొన్ని చెక్ చేసుకోని లిస్ట్ని కూడా మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.